హలో స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ యాక్టింగ్ ఇది on a particle varies with the displacement x as f is equal to ax minus bx square, where a equal to 1 Newton per meter and b is equal to 1 Newton per meter square. Actually ఇది కూడా meter square. The work done by this force for the first 1 meter, so f is in Newton, x is in meters. So ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్ గా మనకు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్ తీసుకుంటాము ఎప్పుడు అంటే ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ అయితే. బట్ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ కాదు, వేరియబుల్ ఫోర్స్. సో కాబట్టి మనం ఇక్కడ వర్క్ డన్ ఎలా తీసుకోవాలంటే విత్ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ ఫ్రమ్ లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్. సపోజ్ మనం ఎక్స్ వేరియబుల్ అనుకుంటే, is a function of x అనుకోండి. సో మనకు ఫార్ములా వచ్చేసి ఎఫ్ డాట్ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇది, బికాస్ ఎఫ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ వేరీస్. నౌ టేక్ ద values here. A is equal to 1 is given and B is also 1 is given. సో మీరు ఇక్కడ 2 టైప్స్ లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ the f value inside this equation, later we can also do the substitution also. సో ఏదైపోయినా కూడా మనకు వచ్చేసి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇనిషియల్ గా ఎఫ్ అనే వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో లిమిట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎఫ్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ, ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఇది మనకు తెలుసు. సో x1 అంటే లోయర్ లిమిట్, x2 అంటే ఇక్కడ అప్పర్ లిమిట్. సో లోయర్ లిమిట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ ఫర్ ద ఫస్ట్ 1 మీటర్ అన్నాడు. ఫస్ట్ 1 మీటర్ అంటే ఏంటి, ఇనిషియల్ గా 0 ఉంటుంది. ఆఫ్టర్ ఫస్ట్ 1 మీటర్ అంటే 1 మీటర్ తర్వాత అంటే ఇది అప్పర్ లిమిట్ 1 అవుతుంది. సో ఇక్కడ లిమిట్ వచ్చేసే మనకు జస్ట్ సింపుల్ గా ఈ ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ గా దీనికి అప్లై చేయండి. సో ఇక్కడ ఇందులో అప్లై చేసినప్పుడు ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. లిమిట్ 0 to 1 ఎక్స్ డిఎక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా బి ఇక్కడ కాన్స్టెంట్, లిమిట్స్ వచ్చేసి 0 to 1 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 1 ఇచ్చాడు, మనకు బి వాల్యూ 1 ఇచ్చాడు. అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వర్క్ డన్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఏ 1 కాబట్టి ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఎక్స్ కి ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకు ఈ ఎక్స్ స్క్వేర్ బై 2 విత్ లిమిట్స్ 0 to 1. అలానే బి కూడా 1 వచ్చేసి మనకు దీని ఇంటిగ్రేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ బై 3 లిమిట్స్ వచ్చేసి 0 to 1. సో ఇక్కడ మీరు అప్పర్ లిమిట్ ఫస్ట్ ఇనిషియల్ గా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ లో, సో 1 స్క్వేర్ అంటే 1/2 అవుతుంది. ఇక్కడ 0 అప్లై చేస్తే 0/something 0నే అవుతుంది. ఇది ఇక్కడ. దెన్ ఇక్కడ వచ్చేసి మనకు అగైన్ 1/3 అవుతుంది. లోయర్ లిమిట్ 0 కాబట్టి కంప్లీట్ 0 అవుతుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేసుకుంటే 1/2 మైనస్ 1/3 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ 3 - 2, సో 3 - 2 అంటే 1/6 జౌల్స్ అవుతుంది. సో ఇది వర్క్ డన్. సో ఇప్పుడు మీరు ఆప్షన్ చూస్తే మనకు 1/6 జౌల్స్, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఈ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.